Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. Today, discuss in this video to third BCom students. To third BCom students having one of the paper, e-commerce paper, electronic commerce. Already they explained in these previous videos some topics. Now discuss already in this previous video some some topics. This is the what is intellectual property and explain about protecting privacy అన్నది గురించి ప్రీవియస్ వీడియోలో కొంచెం టాపిక్ మిగిలి ఉంది. అది ఎక్స్ప్లెనేషన్ ఈ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ కొంచెం ఉంది. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొటెక్టింగ్ ప్రైవసీ అనేది సంబంధించిన టాపిక్ డిస్కస్ చేయాలి. ద టాపిక్ ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్కస్ ఇన్ఫర్మేషన్. What is the information? Information collected at e-commerce sites. E-commerce సైట్స్లో కదా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సైట్స్లో మనం పెట్టాలి. పర్సనల్ ఐడెంటిఫికబుల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అంటే మనం ఏ బిజినెస్ అయితే రన్ చేస్తున్నామో ఆ బిజినెస్ యొక్క ట్రేడ్ మార్క్, ఇమేజింగ్, సిగ్నల్స్, సైన్స్ ఇవన్నీ ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్గా మనం ఈ కామర్స్ సైట్లో పెట్టాలి. ఓకేనా. అండ్ నెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏవేవి సైట్లో మనకి ఈ ప్రోడక్ట్ అన్నది విజిబుల్ అవుతుందో, అది ట్రాన్సాక్షన్ అనేది ఎలా అవుతుందో అన్నది కూడా సైట్లో ఈ నెట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అన్నది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా కలెక్టెడ్. ఏ టైప్ ఆఫ్ డేటాని మనం కలెక్ట్ చేయాలి ఈ కామర్స్ సైట్కి? నేమ్, అడ్రస్, ఫోన్, ఈమెయిల్, సోషల్ సెక్యూరిటీ. నేము, అడ్రస్సు, ఫోను, ఈమెయిల్ సెక్యూరిటీ, ఈమెయిల్ ఇవన్నీ మనం ఈ టైప్ ఆఫ్ డేటా అంతా కలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ కామర్స్ ద్వారా మనం బిజినెస్ రన్ చేస్తున్నాం కదా. అందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు మన అడ్రస్ని ఇండికేట్ చేస్తాం, మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ అన్నీ ఇండికేట్ చేస్తాం కదా. అలా డేటా అంతా కలెక్ట్ అయ్యే విధంగా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి సైట్లో పెట్టాలి. బ్యాంక్ ఆన్ క్రెడిట్ అకౌంట్స్, జెండర్ ఆక్యుపేషన్స్, అలాగే ట్రాన్సాక్షన్ అనేది ఎలాగా బ్యాంక్ ఆన్ క్రెడిట్ అకౌంట్స్, జెండర్ ఆక్యుపేషన్స్. ఇవి జెండర్ వై ఆక్యుపేషన్స్లో మనం ఈ క్రెడిట్స్ అకౌంట్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. ప్రిఫరెన్స్ డేటా ట్రాన్సాక్షన్, డేటా క్లిక్ స్ట్రీమ్, డేటా బ్రౌజర్ టైప్. మనం డేటా బ్రౌజర్ టైప్ని ఏ బ్రౌజర్ని బేస్ చేసుకుని మనం డేటాని టైప్ చేయాలి. అలా టైప్ చేయడం వల్ల డేటాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ అవని, ఏదైనా సంథింగ్ ఐటమ్కి సంబంధించిన ఇమేజ్ అవని, ఏదైనా మనం సైట్ని బట్టి అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసిన అప్లికేషన్ ద్వారా మనం ప్రోడక్ట్ యొక్క ఈ కామర్స్ ద్వారా రన్ చేసే ప్రోడక్ట్ యొక్క ఐటమ్ ద్వారా మనం ఆర్డర్ చేసుకోవడం, ట్రాన్సాక్షన్ చేయడం అనేది రన్ అవుతుంది. ఇదంతా ఎక్కడికి వస్తుందంటే టైప్ ఆఫ్ డేటా కలెక్టెడ్. డేటాని ఒక ప్రోడక్ట్ ఇన్వెన్షన్ అయ్యింది, దానికి కాపీరైట్ చేశారు, లీగల్గా క్లెయిమ్ అనేది యాక్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి పబ్లిక్ ప్రైవసీ అనే ఒక ప్రోడక్ట్తో మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా అది పాస్ అవుతుంది. అలా పాస్ అవ్వడానికి ఎక్కడ ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి, ఏ విలేజ్ నుంచి అనేది కూడా డేటా కలెక్ట్ చేస్తూ మనం ఇన్వెంట్ చేసిన ప్రోడక్ట్ ఇంత లాంగ్ వేలో రన్ అవుతుంది అన్నది ఒక థాట్. ఈ డేటా కలెక్టింగ్ ద్వారా కూడా ఈమెయిల్ బిజినెస్ రన్ చేసే వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. మనం ఈ ఇన్వెన్షన్ చేసాం, ఇన్వెన్షన్ ఇంత పాస్ చేసి, ఇంత ఫార్వర్డ్ చేసి, ఇంత ప్రొవైడింగ్, ఇంత ఎస్టిమేషన్ చేసి ఒక మార్కెట్లోకి తీసుకెళ్ళే వరకు ఒక ఇన్వెన్షన్ స్టార్ట్ చేసి మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వరకు దానికి జరిగే ప్రాసెస్ అంతా, దానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా, ప్రాసెస్ అంతా, దాని టైం అంతా, మొత్తం అంతా ఎలా
అప్పుడు ఇదంతా ఖర్చు చేసి మనం మార్కెట్లోకి ప్రొవైడ్ చేస్తాం. మార్కెట్లోకి ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ మార్కెట్ ఎక్కడికెక్కడికి వెళ్తుంది, ఎక్కడ మనం ఇన్వెన్షన్ చేసింది ఎక్కడ ఏ టైప్ ఆఫ్లో ఏ వేలో వెళ్తుంది అన్నది తెలుసుకోవాలంటే మనం ఒక డేటాని కలెక్ట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డేటాని? ఆర్డర్ ఇచ్చే వాళ్ళ నేము, అడ్రస్, ఫోను, అలాగే వస్తువు యొక్క నేము, సింబలు, ఇలా. అలాగే మనకి ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ అనేది కూడా అకౌంట్స్ ద్వారా. ఇలా ఈ డేటా అంతా ఒక డేటాని కలెక్ట్ చేసి ఒక అప్లికేషన్ ద్వారా క్రియేట్ చేసి సైట్లో మనం ఇన్సెట్ చేస్తే అప్పుడు మనకి ఐటమ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్నది, ప్రోడక్ట్ ఎక్కడికి సేల్స్ అవుతుంది అన్నది, ఎవరెవరు తీసుకుంటున్నారు అన్నది మనకి ఒక డేటా ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇదంతా ఎందులో వచ్చింది మనకి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొటెక్టింగ్ ప్రైవసీలో ఏమొచ్చింది? ప్రైవసీ అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒక ఇన్ఫర్మేషన్ని అది పర్సనల్గా అవని, ఇండివిజువల్గా అవని, గ్రూప్ ఆఫ్ వైజ్గా కానీ అది ఓన్గా తీసుకునేదాన్ని ఒక ప్రైవసీ. దానికి ఒక ప్రైవసీ ప్రొడక్ట్ వాళ్ళ ప్రొడక్ట్ చేసుకునే దాన్ని ఏమంటారు? ప్రైవసీ. ఈ ప్రైవసీలో ప్రైవసీ. ఒక ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ఎలాగిస్తామన్నది లీగల్ వైజ్గా ప్రైవసీ ఇవ్వగలం. అలాగే దాని యొక్క రూల్స్ ఏంటి, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవసీకి ప్రొటెక్షన్ ఎలాగిస్తాం అన్నది, ఓకేనా? ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా సర్వే చేయగలం అన్నది ఇన్ఫర్మేషన్. అలాగే టైప్ ఆఫ్ డేటా కలెక్టెడ్, ఇదంతా ఎందులోకి వస్తుంది? మనకి ప్రొటెక్టింగ్ ప్రైవసీలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రీ స్పీచ్ అండ్ సెన్సార్షిప్. సెన్సార్షిప్. ఫ్రీ స్పీచ్ అండ్ సెన్సార్షిప్ అనేది ఏంటో తెలుసుకుందాం. ఆన్ ది ఇంటర్నెట్, సెన్సార్షిప్ రిఫర్స్ టు గవర్నమెంట్స్ attempt to control in one way or another the material that is presented. ఇంటర్నెట్ మీద మనం సెన్సార్షిప్ని రిఫర్ చేయొచ్చు. ఎలా? గవర్నమెంట్ అటెంప్ట్ చేసిన, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. మనం ఎంత బిజినెస్ రన్ చేసినా మనకి మనం గవర్నమెంట్ చేతిలో, గవర్నమెంట్ ద్వారానే త్రో అవ్వగలం. మన బిజినెస్ ప్రైవేటే కానీ మన గవర్నమెంట్ అండర్లో ఉంటాం. ఈ గవర్నమెంట్ కొన్ని సెన్సార్స్ని రిఫర్ చేస్తుంది. అలాగే అటెంప్ట్ టు కంట్రోల్ వన్ వే అనదర్ టు మెటీరియల్ దట్ ఈజ్ ప్రజెంట్. ఇది కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా ఒక మన యొక్క సైట్ నుంచి కానీ, మన యొక్క అకౌంట్ నుంచి కానీ ఇలా ఏమైనా ఫ్రాడ్ చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటే అవి జరగకుండా కంట్రోల్ చేసడానికి గవర్నమెంట్ అనేది ఒక సెన్సార్ అనేది రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఏమైనా ఒకవేళ ఫ్రాడ్ జరిగినా సెన్సార్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయగలరు అనమాట. డొమైన్స్ ఫస్ట్ లా ఆఫ్ సెన్సార్షిప్ స్టేట్స్ మోస్ట్ సిటిజన్స్ ఆర్ ఇంప్లికబుల్ opposed to censorship in any from except censorship of whatever that personal happen to find offensive. ఫస్ట్ డొమైన్ సెన్సార్షిప్. ఫస్ట్ ఏంటంటే డొమైన్ ఏంటంటే లా ఆఫ్ సెన్సార్షిప్ స్టేట్స్. సెన్సార్షిప్ అనేది ఎలా ఉంటుందంటే దాని యొక్క మోస్ట్ సిటిజన్స్ ఇంప్లికబుల్ అపోజిట్ టు సెన్సార్షిప్. ఎక్కువ ఇక్కడ సిటిజన్స్కి ఇంప్లికబుల్ అయ్యే సెన్సార్షిప్ క్రియేట్ అయి ఉంటుంది. ఫస్ట్ డొమైన్ ఏంటంటే లా. సెన్సార్షిప్లో ఫస్ట్ది ఏంటి? లా. ఆ లాని బేస్ చేసుకుని సెన్సార్షిప్ స్టేట్ వైజ్ సెన్సార్షిప్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కువ ఎవరిదంటే సిటిజన్స్. మోస్ట్లీ ఎక్కడైతే సిటిజన్స్ ఎక్కువ పాపులేషన్ ఉంటుందో వాళ్ళు కానీ, లేదా ఇంప్లికబుల్ అపోజిట్ సెన్సార్షిప్ ఎనీ ఫామ్ అంటే సెన్సార్కి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నా ఎక్సెప్ట్ సెన్సార్షిప్ వాట్ ఎవర్ దట్స్ పర్సనల్ హ్యాపెన్ టు ఫైండ్ ఆఫెన్సివ్. ఈ సెన్సార్షిప్ అనేది యాక్సెప్ట్ చేయగలదు. ఎలా అంటే పబ్లిక్కి, సిటిజన్స్కి వ్యతిరేకంగా ఏమైనా జరిగిన లాకి వ్యతిరేకంగా ఏమన్నా ఫ్రాడ్ లాంటివి జరిగిన ఈ సెన్సార్షిప్ అనేది ఐడెంటిఫికేషన్ చేయగలదు అనమాట. చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రొడక్షన్ యాక్ట్ ఎగ్జాంపుల్ ఫైల్స్ ది ప్రొడక్టివ్ అప్రోచ్. చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రొడక్షన్. చిల్డ్రన్స్ అంటే ఆన్లైన్ ప్రొడక్షన్ ఏంటి? ఆన్లైన్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది ఏంటి? ఎగ్జాంపుల్ ఫైల్స్ ద ప్రొడక్టివ్ అప్రోచ్. దీన్ని ప్రొడక్ట్కి అప్రూవ్ చేయే విధంగా చిల్డ్రన్స్ ఆన్లైన్, ఇప్పుడు చిల్డ్రన్ ఆన్లైన్ స్టడీస్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ అనేది ఉండాలి. అండ్ ప్రొడక్షన్ అది ఆ ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? సెన్సార్ ద్వారానే మనం ప్రొటెక్ట్ చేయగలం అనమాట. సెన్సార్ ద్వారానే అప్రూవ్ చేయగలం అనమాట. అంటే సెన్సార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ సెంటిమెంట్స్ ఎగెనెస్ట్. ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ సెంటిమెంట్స్ ఎగెనెస్ట్ ప్రోమోగ్రఫీ. ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ సెంటిమెంట్స్
ప్రొడక్షన్ చిల్డ్రన్ ప్రొడక్షన్కి స్ట్రాంగ్నెస్ ఎలా ఉంటుంది అంటే ఫ్రాడ్కి ఎగెనెస్ట్గా ఒక స్ట్రాంగ్నెస్ ఉండాలి. దెన్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఎగెనెస్ట్ ప్రోమోగ్రఫీ అది ఎలా ఉంటుందో చూద్దాం. పాసింగ్ లీగలైజేషన్ దట్ విల్ సర్వే కోర్ట్ ఛాలెంజెస్ యాజ్ ప్రొవైడ్ డిఫికల్ట్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ gambling and restrict sales of drugs and cigarettes currently mostly regulated by state law. మనకి ఇప్పుడు లీగలైజేషన్ ఏంటి, లీగలైజేషన్గా అన్నీ వస్తాయి చూడండి. సిగరెట్స్ మీద, డ్రగ్స్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూర్డ్ హెల్త్ అని వస్తుంది చూడండి. అలా గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ని ఫార్వర్డ్ చేస్తుంది. సారీ అమ్మ, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎగెనెస్ట్ చిల్డ్రన్స్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ని అంటే అది చేయకూడదు, ఇది యూజ్ చేయకూడదు అనేది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్కి చెప్తుంది. ఎగెనెస్ట్ వర్క్కి స్ట్రాంగ్ స్టేట్మెంట్ని ప్రొడక్ట్ చేస్తుంది. ఎలాగంటే చూడండి, పాసింగ్ లీగలైజేషన్ దట్ విల్ సర్వే కరెంట్ కోర్ట్ ఛాలెంజెస్ హ్యాస్ ప్రొవైడ్ డిఫికల్ట్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ గ్యాంబ్లింగ్ అండ్ రిస్ట్రిక్ట్ సేల్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సిగరెట్స్ కరెంట్లీ మోస్ట్లీ రెగ్యులేట్ బై స్టేట్ లా. ఇది ఎలా అంటే స్టేట్ లా మీద రన్ అవుతుంది. ఏ స్టేట్ వాళ్ళే ప్రొడక్ట్ చేసుకుంటారో. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సిగరెట్ అవని, డ్రగ్ అవని, గ్యాంబ్లింగ్ అవని ఇవి చిల్డ్రన్స్కి ఎగెనెస్ట్ అనమాట. ఇదంతా ఎవరికైనా ఎగెనెస్టే, కానీ ఇక్కడ మనం ప్రొడక్ట్ ఆఫ్ చిల్డ్రన్కి ప్రొడక్ట్ ఇస్తున్నాం. అంటే చిల్డ్రన్ని ఇవి రీచ్ అవ్వకూడదు. గ్యాంబ్లింగ్ అవని, సిగరెట్ అవని, డ్రగ్ కానీ ఎడిక్ట్ అవ్వకూడదు. వీళ్ళకి ఇది ఎగెనెస్ట్గా ఒక స్టేట్మెంట్తో గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఇది చిల్డ్రన్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు సిగరెట్ ఏజ్ ఈ చిల్డ్రన్ స్మోక్ చేయకూడదని, స్మోకింగ్ ఈజ్ హెల్త్ ఇంజూర్డ్ అని ఒక స్టేట్మెంట్, స్ట్రాంగ్ స్టేట్మెంట్. అలాగే డ్రగ్స్ అనేది తీసుకోకూడదు. ఇలా ఒక స్టేట్మెంట్ ద్వారా, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనకి ప్రోడక్ట్ ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ వస్తుంది ప్రోడక్ట్, కానీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్తో ప్రోడక్ట్ పర్చేజ్ అవుతూ ఉంటుంది. ఫ్రీ స్పీచ్ డిబేట్ ఇదంతా సెన్సార్లోకి వస్తుందమ్మా. సెన్సార్ అంటే ఏంటి, మనకు ఫ్రాడ్ అనేది జరగకుండా కంట్రోల్ చేయడాన్ని సెన్సార్ అంటాం. సెన్సార్ అనేది ఎలాగా, ఒక నెట్వర్క్ ద్వారా కూడా చేయొచ్చు, అలాగే ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. సెన్సార్ దాన్ని కూడా సెన్సార్ అంటాం. ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి కూడా సెన్సార్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ సిగరెట్ బాక్స్ తీసుకుంటే అదేంటి, స్మోకింగ్ ఈజ్ ఇంజూర్డ్ హెల్త్ అని వస్తుంది. అలాగా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్తో మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సెన్సార్. ఓకేనా, ఇప్పుడు మనం సెన్సార్ గురించి చెప్పుకుంటున్నాం. ఫ్రీ స్పీచ్ డిబేట్ మోస్ట్ సిటిజన్స్ ఆర్ ఇంప్లికబుల్ అపోజ్డ్ టు సెన్సార్షిప్ ఇన్ ఎనీ ఫ్రమ్ ఎక్సెప్ట్ సెన్సార్షిప్ ఆఫ్ వాట్ ఎవర్ ది పర్సనల్ హ్యాపెన్ టు ఫైండ్ అఫెన్సివ్. ఎక్కువ సిటిజన్స్ ఏంటంటే ఇంప్లికబుల్ అవుతారు, ఎక్కువగా వ్యతిరేకంగా సెన్సార్షిప్ ఎనీ ఫ్రమ్ ఎక్సెప్ట్ సెన్సార్షిప్ వాట్ ఎవర్ దే పర్సనల్ హ్యాపెన్ టు ఫైండ్ ఆఫెన్సివ్. మనకి పర్సనల్గా అవని, అది గ్రూప్ ఆఫ్ వైజ్ కానీ, పబ్లిక్ వ్యతిరేకంగా అవని, ప్రైవేట్ వ్యతిరేకంగా అవని, అది ఏమైనా ఎగెనెస్ట్గా రన్ అవుతే వెంటనే అది సెన్సార్ అనేది మనకి సెన్సార్ ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎక్కువ సిటిజన్స్ ఇంప్లికబుల్ అయ్యేది ఏంటంటే సెన్సార్ ద్వారానే ఇంప్లికబుల్ అవుతూ ఉంటారనమాట. ఒకవేళ ఫ్రాడ్ జరగట్లేదు అనుకుంటారు, కానీ అది ఫైనల్గా ఫ్రాడ్ అయ్యిందని తెలిసేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయగలమంటే సెన్సార్ ద్వారా ఫైండ్ అవుట్ చేయగలం. ఆ సెన్సార్ అనేది ఏంటి, గవర్నమెంట్ కొన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, సిగరెట్స్, స్మోకింగ్ ఇవన్నీ ఈ టైప్లో సెన్సార్ చేస్తుంది. నెట్వర్క్ ద్వారా ఫ్రాడ్ జరిగితే అదొక సెన్సార్ బోర్డ్ అనేది ఎంటర్ అయ్యి మనకి అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని ఆపడానికి ప్రయత్నించడానికి కూడా స్పీచ్ డిబేట్ ద్వారా కూడా మనకి ఫ్రాడ్ జరగకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది కూడా స్పీచ్ని కూడా సెన్సార్ అనొచ్చు. అంటే చెప్పుగా బ్రహ్మదేవుడిగా నెమ్మదిరుగుతుంది అంటారు చూడండి. అలాగా మనం ఒక స్పీచ్ ద్వారా కూడా మనం వ్యతిరేకంగా ఉండే ప్రాబ్లమ్స్ని, అంటే మనకి ఎగనెస్ట్గా వచ్చే వాటిని కంట్రోల్ చేసే ప్రాసెస్ స్పీచ్ ద్వారా కూడా మనం రన్ చేయొచ్చు. ఓకేనా.
వాట్ ద బౌండరీస్ ఆర్ అండ్ హౌ దే షుడ్ బి ఎన్ఫోర్స్డ్. వాట్ ద బౌండరీస్ ఆర్ అండ్ హౌ దే షుడ్ బి ఎన్ఫోర్స్డ్. మన బౌండరీస్ ఏంటి, ఆ బౌండరీస్ ఎలాగా మన చుట్టూ ఎలా ఉన్నాయి, మన చుట్టూ ఉన్న బౌండరీస్ ఏంటి, ఆ బౌండరీస్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నా, ఆ బౌండరీస్ని ఎంతవరకు యూజ్ చేస్తున్నాం అన్నది ఈ సెన్సార్లో బౌండరీస్ ఉంటాయి. కొంతవరకు లిమిట్ ఉంటుంది సెన్సార్ అనేది. ఇప్పుడు ఇక్కడ సెన్సార్ అనేది యూజ్ చేస్తే మనకు మొత్తం ఇండియా లెవెల్లో కంట్రీ వైజ్లో క్రియేట్ చేయగలమా? లేదు. ఈ సెన్సార్ అనేది బౌండరీస్ ఉంటాయి. సెన్సార్కి బౌండరీస్ ఉంటాయి. సరౌండింగ్ దాని ప్లేస్ అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఎగనెస్ట్గా అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద మనకి స్మోకింగ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూర్ హెల్త్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ సిగరెట్ బాక్స్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ వరకు అది న్యూస్ వెళ్తుంది, అవునా? అలాగే ఈ బౌండరీస్ అనేది, ఈ సెన్సార్కి అనేది బౌండరీస్ ఎంతవరకు ఎన్ఫోర్స్ చేయగలం అన్నది ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ప్రొటెక్ట్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ సొసైటీ, పేరెంట్ కన్సర్న్ అబౌట్ ఎక్స్పోజింగ్ దేర్ చిల్డ్రన్ టు ఇన్ అప్రోప్రియేట్ వెబ్ పేజెస్ అండ్ చాట్ రూమ్స్ అండ్ ఫెడరల్ ఏజెన్సీ అటెంప్టింగ్ టు డీల్ విత్ ఇల్లీగల్ యాక్షన్స్ ద్వారా మనకి అటెంప్ట్ అవ్వకుండా ఒక ఫెడరల్ ఏజెన్సీ అనేది ఒక రూమ్ అనేది వెబ్ పేజ్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరికి? స్పెషల్గా చిల్డ్రన్ వైజ్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక రోల్ ప్రొడక్ట్ చేసే దాన్ని ఏమంటున్నారు? రోల్. ఈ రోల్ అనేది ఒక రోల్ వైజ్లో ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కడ? సొసైటీ అండ్ పేరెంట్స్కి అండ్ పేరెంట్స్కి కన్సర్న్ అబౌట్ ఎక్స్పోజింగ్ దేర్ చిల్డ్రన్ టు ఇన్ అపాయింట్మెంట్ వెబ్ పేజెస్ అండ్ చాట్ రూమ్స్ అండ్ ఫెడరల్ ఏజెన్సీ. ఈ చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి బౌండరీస్ ఉన్నాయి కదా, ఆ బౌండరీస్ అనేది ఎలా క్రియేట్ చేస్తుందంటే వెబ్ పేజెస్ అండ్ చాట్ రూమ్స్, ఫెడరల్ ఏజెన్సీ. ఈ ద్వారా ఇల్లీగల్ యాక్షన్స్ జరగకుండా, అటెంప్ట్ అవ్వకుండా గవర్నమెంట్ అనేది కొన్ని ఏజెన్సీని క్రియేట్ చేసింది. ఓకేనా? ఎక్కడైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇల్లీగల్ యాక్షన్స్ ఏమీ జరగకుండా ఒక రోల్ వైజ్లో సొసైటీలో పేరెంట్స్కి కానీ అటు సొసైటీకి కానీ ఎఫెక్టెడ్ అవ్వకుండా బౌండరీస్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని కొన్ని ఏమంటున్నాం అంటే సెన్సార్ అంటున్నాం. ఈ సెన్సార్ అనేది ఎక్కువ చిల్డ్రన్ వైజ్ ప్రొటెక్టెడ్ అయ్యింది, చిల్డ్రన్ సైడ్ ప్రొటెక్టెడ్ అయ్యింది. ఓకేనా? సిటిజన్స్ యాక్షన్ గ్రూప్స్ డిజైనింగ్ టు ప్రొటెక్టెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇండివిజువల్స్ కన్సర్న్ అబౌట్ దేర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్న్డ్ అండ్ ఆర్గనైజేషన్ సీయింగ్ టు ఎంపవర్ ది సిటిజన్స్ ఆఫ్ ది ఎర్త్. సిటిజన్ యాక్షన్ అనేది డిజైనింగ్ ఎలా ఉంటుంది? సిటిజన్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ కింద ఉంది. సిటిజన్స్ అనేది గ్రూప్ ఆఫ్గా డిజైన్ అయ్యి ప్రతి ఒక్కరికి ప్రొటెక్ట్ ఇవ్వాలి, ఫ్రీగా మాట్లాడే విధంగా ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాగే ప్రొటెక్ట్ ఇవ్వాలి. సిటిజన్స్ కలిసి ఒక గ్రూప్గా డిజైన్ అయ్యి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాగే ఫ్రీడమ్తో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏదైనా ఇండివిజువల్గా చేస్తూ ఉండాలి. ఇన్ఫర్మేషన్ అనేది ఇండివిజువల్గా క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ ఇవ్వాలి. ఇదంతా ఎవరు చేయగలరంటే సిటిజన్స్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డిజైనింగ్. ఈ సిటిజన్స్ అనేది గ్రూప్గా డిజైన్ చేసి వాళ్ళకి ప్రొటెక్ట్ ఇస్తూ రన్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఇదంతా ఏంటి మనకి? సెన్సార్లో ఏమేమి వచ్చినాయి మనకి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఫ్రీ స్పీచ్ అండ్ సెన్సార్షిప్. సెన్సార్షిప్ అనేది ఎలా ఇచ్చినా స్పీచ్ ద్వారా ఇవ్వచ్చు. సెన్సార్ అంటే ఏంటి? ఒక ఎగైనెస్ట్ ఇల్లీగల్ యాక్షన్స్ కంట్రోల్ చేయడానికి సెన్సార్షిప్ ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. సెన్సార్షిప్ అనేది ప్రొటెక్ట్. ఈ సెన్సార్షిప్ అనేది ఎలాగిస్తున్నామంటే ఒక స్పీచ్ ద్వారా కూడా మనం సెన్సార్షిప్ ఇవ్వచ్చు, అలాగే ప్రొటెక్షన్ ఇవ్వచ్చు చిల్డ్రన్కి. అలాగే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ప్రొటెక్షన్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఫ్రీ స్పీచ్ డిబేట్ ద్వారా కూడా మనం చిల్డ్రన్స్కి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ బౌండరీస్, ఈ ప్రొటెక్షన్ సెన్సార్ అనేది ఎలా ఉంది? కొన్ని బౌండరీస్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ఆ బౌండరీస్ ఏంటన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్యాక్సేషన్ పాలసీస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్
ట్యాక్సేషన్ పాలసీ. ట్యాక్సేషన్ పాలసీ గురించి ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఈ ఈకామర్స్ డిజైనింగ్లో, ఈకామర్స్ బిజినెస్లో ట్యాక్సేషన్ పాలసీ ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు. ది ట్యాక్సేషన్ ఎగ్జంప్షన్ డిబేట్ ది ట్యాక్సేషన్ ఎగ్జంప్షన్ డిబేట్. ఇంటర్నెట్ ట్యాక్స్ ఫ్రీడమ్ యాక్ట్. ఇంటర్నెట్ ద్వారా కూడా ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్ యాక్ట్ ఉంది. అదేంటి? 8th Act 98 ప్రమోట్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ త్రూ ట్యాక్స్ ఇన్సెన్సిటివ్ బై carrying any new states or local sales tax in an internet transaction during the next 3 years. These are 2 types. ఇంటర్నెట్ ట్యాక్స్ అనేది కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కూడా ట్యాక్స్ అనేది కట్టొచ్చని 8th యాక్ట్లో 8th యాక్ట్లో ఈ ఫ్రీడమ్ యాక్ట్ అని ఒక షెడ్యూల్ పెట్టారు. 98 షెడ్యూల్లో పెట్టారు. ప్రమోట్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ త్రూ ట్యాక్స్. ఎలక్ట్రానిక్ కామర్స్తో కూడా ట్యాక్స్ అనేది క్యారీ చేయొచ్చు. ఎలా? న్యూ స్టేట్ వైజ్ అవ్వచ్చు, లోకల్ వైజ్ అవ్వచ్చు. అది సేల్స్ని బట్టి కూడా మనం ట్యాక్స్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇదంతా నెక్స్ట్ 3 years ట్రాన్సాక్షన్ అనేది, ఈ ట్యాక్స్ అనేది 3 yearsకు వన్స్ అనేదో 3 yearsకి వన్స్ అన్నట్టుగా 8th యాక్ట్లో 98 షెడ్యూల్లో పెట్టారు. అవునా? ఇది ఎలా? 2 waysలో పెట్టారు. ఈ ట్యాక్స్ అనేది ఎలాగంటే ఒక 2 waysలో రన్ అయ్యే విధంగా లా ప్రొటెక్ట్ చేసింది. ఇలాంటిది 8th యాక్ట్లో షెడ్యూల్లో 2 waysలో చేశారు. అది ఎలా అన్నది చూడండి. ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీస్. ఎలక్ట్రానిక్ ద్వారా బిజినెస్ చేసే ఇండస్ట్రీకి కూడా ట్యాక్స్. ఓకేనా? నెక్స్ట్ నాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీస్. అంటే ఎలక్ట్రానిక్ లేకుండా కామర్స్ ఇండస్ట్రీ రన్ చేసే వాళ్ళకి కూడా ట్యాక్స్. అంటే ఎలక్ట్రానిక్ ద్వారా ఇండస్ట్రీ రన్ చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్ లేకుండా ఇండస్ట్రీ రన్ చేసేవాళ్ళు కూడా వీళ్ళిద్దరూ ట్యాక్స్ పే చేసే విధంగా 8th యాక్ట్ అనే షెడ్యూల్లో మనకు 98 షెడ్యూల్లో వచ్చింది. అది ఏంటన్నది చూద్దాం. ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీస్. ఎలక్ట్రానిక్ ద్వారా రన్ చేసే ఇండస్ట్రీస్ ఏంటి, ఆ ట్యాక్సెస్ ఎలా పే చేస్తాయి అన్నది చూద్దాం. అప్లయింగ్ ఎగ్జిస్టింగ్ లా టు న్యూ మీడియమ్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఫర్ మోర్ డిఫికల్ట్ దాన్ ఎవరీ ఇమాజిన్డ్. అప్లయింగ్ ఎగ్జిస్టింగ్ ఒక లా ద్వారా మనం అప్లై చేస్తాం. మీడియం ద్వారా ఇండస్ట్రీ అనేది ఎలా, ఇండస్ట్రీకి ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీ అనేది ట్యాక్సెస్ని ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. అప్లయింగ్ ఎగ్జిస్టింగ్ లా న్యూ మీడియమ్స్ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ మోర్ డిఫికల్ట్ దాన్ ఎవరీ ఇమాజిన్డ్. ఎగ్జిస్టింగ్ ఒక లా ఎగ్జిస్టింగ్ చేస్తాం మనం. ఇక్కడ మీడియం ఏదంటే ఇండస్ట్రీ ట్యాక్స్ పే చేయాలంటే ఎవరు మీడియేటర్గా ఉండాలంటే ఎగ్జిస్టింగ్ లా ద్వారా మనం కొన్ని ఎక్స్చేంజ్ చేస్తా మనం చేసే కామర్స్ ఇండస్ట్రీ ద్వారా చేసే అది రన్ చేసే మెటీరియల్ మీద బేస్ చేసుకుని అక్కడ లా అనేది ఒక ఎక్స్చేంజ్ చేస్తే ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటుంది. ది గ్లోబల్ నేచర్ ఆఫ్ బిజినెస్ టుడే సజెస్ట్ దట్ ఈ సైబర్ స్పేస్ బీ కన్సిడర్డ్ a distant to tax zone into itself with unique rules and consideration benefiting the state of the environment. The global nature of business today. ఇప్పుడు ఈ కామర్స్ బిజినెస్ అనేది గ్లోబల్ వైజ్ రన్ చేస్తూ ఉంటాం. ఈ రన్ చేసేటప్పుడు కొన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సైబర్ని కన్సిడర్ చేస్తాం. మనకి డిస్ట్రిక్ట్ జోన్లో కానీ లోకల్ వైజ్ కానీ ఇలా జోన్ వైజ్ ట్యాక్స్ని డిస్టెన్స్ చేయడం అనేది ఇది రన్ అవుతుంది. సెల్ఫ్ దానికది యూనిక్గా కొన్ని రూల్స్, దానికదే ఆ బిజినెస్ సంబంధించిన యూనిక్గా సెల్ఫ్గాను యూనిక్ రూల్స్ని అనేది కన్సిడర్ చేస్తా ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక ఇండస్ట్రీ ఒక ఏరియాలో ఉంటుంది, ఎలక్ట్రానిక్ ద్వారా రన్ చేస్తున్నారు. అది ఆ ఎన్విరాన్మెంట్ని కూడా బేస్ చేసుకుని
యూనిక్ గాను, సెల్ఫ్ గాను, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఈ ట్యాక్స్ అనేది సైబర్ స్పేస్ ద్వారా కూడా సైబర్ అనే స్పేస్ ద్వారా వీళ్ళు కన్సిడర్ చేయడం. గ్లోబల్ వైజ్లో బిజినెస్ రన్ చేసినప్పుడు ఇన్ని కేటగిరీలో మనం బేస్ చేసుకుని ట్యాక్స్ అనేది డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. నాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి ఏంటంటే ది ఇంటర్నెట్ బిజినెస్ మస్ట్ పే ఆఫ్ ఫేర్ షేర్ ఆఫ్ ది బిజినెస్ ఫర్ ద నేషనల్ సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాన్ ఎలక్ట్రానిక్ అంటే ఏంటి? ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి ఇక్కడ. ఈ బిజినెస్ మస్ట్ ఒక పెయిర్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఇది నాన్ ఎలక్ట్రానిక్ బిజినెస్ కదమ్మా. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్గా సోషల్లో ఒక సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బిజినెస్ని రన్ చేస్తాం అన్నమాట. షేర్ ఆఫ్ ది బిజినెస్ ఫర్ ద నేషన్ సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో ఇంటర్నెట్ బిజినెస్ అనేది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ఫెయిర్. ఇవి షేర్ చేసుకుంటా మన బిజినెస్ని రన్ చేస్తాం. ఫిజికల్ స్ట్రక్చర్ నుంచే మనం ఇంటర్నెట్ బిజినెస్ని ఈ రెండు కలిపి ఈ ఫెయిర్ రెండు కలిపి మన నేషనల్ బిజినెస్ కూడా రన్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ నాన్ ఎలక్ట్రానిక్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ చేయట్లేదు, వాళ్ళు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసే మనం ఇది లోకల్ వైజ్ అవుతుంది. అది ఎలక్ట్రానిక్ బేస్ అయితే గ్లోబల్ వైజ్ అవుతుంది. నాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది ఇండస్ట్రీస్ అనేది ఏంటి లోకల్ వైజ్ అవుతుంది, వరల్డ్ వైజ్ అవుతుంది. కానీ నాన్ ఎలక్ట్రానిక్ ఇవి కూడా వరల్డ్ వైజ్ అవుతుంది, కానీ దీనికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఎఫిషియన్సీ తక్కువ, ఎఫర్ట్స్ తక్కువ. ఈ నాన్ ఎలక్ట్రానిక్ గ్లోబల్ వైజ్ కన్వర్షన్ చేయొచ్చు, కానీ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా పెట్టాలి. దే ఫీల్ దట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బేస్ చేసుకుని మనం ట్యాక్స్ అనేది డిజైన్ చేయగలం అనమాట. ఇప్పుడు ఏంటి మనం ఇక్కడ చెప్పుకునేది ట్యాక్సేషన్ గురించి. ట్యాక్సేషన్ అనేది నాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ మీద రన్ చేస్తున్నాం. దే ఫీల్ దట్ ద ఇంటర్నెట్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ పుల్లింగ్ దేర్ ఓన్ వెయిట్. ఇక్కడ ఇక్కడ మనం నాన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ మీద ట్యాక్సేషన్ కదా. ఇక్కడ ఫీల్ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా ఇండస్ట్రీస్ ఏంటి ఇంటర్నెట్ అయితే బేస్ చేస్తున్నాము, సేల్స్ అయితే ఎంత చేస్తున్నాము, ఎక్కడెక్కడ జోన్ వైజ్ అనేది ట్యాక్సేషన్ జరగడం అయింది. ఈ నాన్ ఎలక్ట్రానిక్ అనేది ఏంటంటే తెలుసా, ఇది ఇంటర్నెట్ ఇండస్ట్రీ కాదు, కానీ ఇక్కడ ఓన్ వెయిట్ అది మనం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ట్యాక్సేషన్ అనేది క్రియేట్ చేయడం అనేది రన్ అవుతుంది. దీస్ కంపెనీస్ ఆర్ స్క్రీమింగ్ దట్ ద సేమ్ సిచ్యువేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద మెయిన్ ఆర్డర్ బిజినెస్ అండ్ దట్ దే ఆర్ సఫిషియంట్ ప్యారలల్స్ టు వర్క్ ఎనీ సిమిలర్ లీగల్ కన్సిడరేషన్స్. ఈ నాన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ రన్ చేసే కంపెనీస్ ఎలాగైతే ఉంటుందో ఈ కంపెనీస్ కూడా సేమ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ వేరు, కంపెనీస్ వేరు. కంపెనీస్ ఏంటి క్రియేట్ చేస్తే ఇండస్ట్రీని క్రియేట్ చేసి ఈ నాన్ ఇండస్ట్రీస్ ఏ టైప్ ఆఫ్ ట్యాక్సేషన్ అయితే ఫేస్ చేస్తుందో కంపెనీస్ కూడా అదే సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి. మెయిన్ ఆర్డర్ బిజినెస్ అండ్ దట్ దే ఆర్ సఫిషియంట్ ప్యారలల్స్ టు ఎనీ టైమ్ సిమిలర్ లీగల్ కన్సిడరేషన్. ఈ నాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీస్లోకి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ ఏ టైప్ ఆఫ్ లీగల్ వైజ్ అండ్ ట్యాక్సేషన్ ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నాయో కంపెనీస్ కూడా ఈ నాన్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ని ఈ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని ట్యాక్సేషన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి అయితే ఏ విధమైన లీగల్ వైజ్ అడ్వాంటేజెస్ కాంప్లికేట్స్ ఎలాగుంటాయో అలాగే కంపెనీస్ కూడా సేమ్ అదే దేర్ ఆర్ సఫిషియంట్ ప్యారలల్ టు వరీ ఎనీ లీగల్ కన్సిడరేషన్స్. ఏ సిచ్యువేషన్ అయినా సేమ్ సిచ్యువేషన్ సిమిలర్ సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇది లీగల్ ట్యాక్సేషన్. ఓకేనా, ప్రపోజ్డ్ ట్యాక్సేషన్ సొల్యూషన్ ఇన్ ద యుఎస్ఏలో ట్యాక్సేషన్ సొల్యూషన్ ఎలా ఉన్నది ఒక పిక్చర్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ మైట్ come to the resource with a single and simplified national sales tax.
ఇదేంటి ఇక్కడ సింగిల్ అండ్ సింపుల్ ఎక్కడ యూఎస్ఏలో సింపుల్ అండ్ సింగిల్ నేషనల్ సేల్స్, ఇక్కడ నేషనల్ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఇక్కడ రెవెన్యూ సర్వీసెస్ ద్వారా వీళ్ళు ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు యూఎస్ఏలో ట్యాక్స్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే నేషనల్ సేల్ ట్యాక్స్ అనేది సింగిల్గాను అండ్ సింప్లిఫైడ్గా ఉంటుంది. ఎవరు రన్ చేస్తున్నారంటే రెవెన్యూ సర్వీసెస్ వాళ్ళే ఇది రన్ చేస్తారు. నెక్స్ట్ దిస్ విల్ రెడ్యూస్ 30,000 డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్ టు నో మోర్ దాన్ 50. ఇక్కడ రెడ్యూస్ 30,000 డిఫరెంట్ ట్యాక్సెస్ కోడ్స్, ఇక్కడ 30,000 డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ నో మోర్ దెన్ అంటే ఇక్కడ కొంచెం లిమిటేషన్ ఉంటుంది అనమాట. ఇంతవరకు ఉన్నట్లకి కోడింగ్ అనమాట. 30,000 కోడింగ్స్ ఉంది ట్యాక్సేషను. ఆ కోడింగ్ అంటే ఏంటంటే లిమిటేషన్, వాళ్ళు టర్న్ ఓవర్ బేస్ చేసుకుని ట్యాక్సేషన్ డిజైన్ చేస్తారనమాట. నో మోర్ దాన్ 50. ఇందులో 50 కోడింగ్స్ ఏంటంటే వాళ్ళకి ట్యాక్సేషన్ ఉండదు. అంటే ఆ కోడింగ్ వైజ్లో వాళ్ళు బిజినెస్ రన్ చేస్తే వాళ్ళు ట్యాక్సేషన్ పే చేయవలసిన లేదనమాట. అంటే ఇక్కడ ఏదో ఒక రూల్ ఉంది, ఫుల్గా మనకు తెలీదు. కానీ ఇక్కడ దిస్ విల్ రెడ్యూస్ 30,000 డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్ టు నో మోర్ దాన్ 50. దీన్ని బేస్ చేసుకుని చెప్తే మనం ఇక్కడ కోడింగ్ అనేది మనం ఎక్కడి గురించి చెప్పుకుంటున్నాం, యూఎస్ఏలో ట్యాక్సేషన్ గురించి చెప్పుకుంటాం. యూఎస్ఏలో ట్యాక్సేషన్ అంటే డిఫరెంట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాక్సేషన్ అనేది ఇక్కడ ఎలా చెప్పుకున్నాం, ఎలక్ట్రానిక్ వైజును ఇక్కడ నాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ కామర్స్ ఇండస్ట్రీ వైజ్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ 2 వైజ్లోనే చెప్పుకున్నాం, ఇక్కడ 2 వైజ్లో చెప్పుకున్నాం. కానీ యూఎస్లో అనేది 30,000 కోడ్స్ డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. అవి బేస్ చేసుకుని వాళ్ళు ట్యాక్సేషన్ డిజైన్ చేస్తారు. నెట్ సేల్స్ వుడ్ బి ట్రీట్ అట్ ది సేమ్ రేట్ యాజ్ ఎ మెయిల్ ఆర్డర్ ఆర్ మెయిన్ స్ట్రీట్ ట్రాన్సాక్షన్. వీళ్ళ యొక్క నెట్, వాళ్ళ యొక్క సేల్స్ నెట్ ఎంత ఉన్నది, వాళ్ళు ట్రేడింగ్ రేట్ ఎలాగుంది, మెయిల్ ద్వారా ఉందా లేదా స్ట్రీట్ వైజ్ ఉన్నదా లేదా డైరెక్ట్ ఫిజికల్గా ఉందా, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ట్యాక్సేషన్ డిఫరెంట్ యాంగిల్లో సప్లై చేస్తాం. మనకైతే 2 వైజ్లోనే ఉంది. కానీ యూఎస్ఏలో సో మెనీ వేస్లో ట్యాక్సేషన్ అనేది డిజైన్ చేస్తారనమాట. నెక్స్ట్ వైల్ స్టేట్స్ కుడ్ సెట్ దేర్ ఆర్ రేట్ ఈచ్ సేల్ కుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ వన్స్. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసామనుకో దాని యొక్క ట్రాన్స్ఫర్ రేటింగ్ బట్టి, అంటే ఇక్కడ చూడండి యూఎస్ఏలో అయితే ట్యాక్సేషన్ ఎలా డిజైన్ చేస్తారు అన్నది ఇక్కడ చెప్పారు. ట్యాక్సేషన్ ఎవరు యూఎస్ఏలో చేస్తున్నారు, రెవెన్యూ సర్వీసెస్ ట్యాక్సేషన్ డిజైన్ చేస్తుంది. ఈ ట్యాక్సేషన్ డిజైన్ అనే కోడింగ్ వైజ్లో 30,000 కోడింగ్ వైజ్లో ట్యాక్సేషన్ అనే ఉంటుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. ఎలా అంటే ఓ నెట్ సేల్, వాళ్ళ యొక్క సేల్ యొక్క నెట్ ఎంత ఉంది, అది ట్రాన్స్మిట్ చేసే సర్వీసు మెయిల్ ద్వారా లేదా స్ట్రీట్ ద్వారా అనేది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డిఫరెంట్ టైప్ ట్యాక్సేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి స్టేట్స్ అయితే వాళ్ళు రేట్ ఈచ్ సేల్ కుడ్ బి ట్రాన్స్పోర్ట్ ఓన్లీ వన్స్. స్టేట్ వైజ్ కూడా వీళ్ళ రేటింగ్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఓన్లీ వన్స్, ఒకసారి వాళ్ళు ఎన్నిసార్లు అయినా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ వన్స్ ఒకసారి వాళ్ళు ట్యాక్సేషన్ అనేది రన్ అవుతుంది అనమాట, డిజైన్ చేయడం అనేది. అంటే మనం ఇప్పుడు డిజైన్ చేసుకుంటే ఇక్కడ ట్యాక్సేషన్ అనేది అడుగడుక్కి యూఎస్ఏలో ఉంటుందని అర్థం. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రైవసీ పాలసీ బేసిక్స్. ప్రైవసీ పాలసీ ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రైవసీ పాలసీ బేసిక్స్. ప్రైవసీ పాలసీ యొక్క బేసిక్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. డేటా షుడ్ బి కలెక్టెడ్ అండ్ ఇండివిజువల్స్ ఓన్లీ టు అకాంప్లేటెడ్ ఎ లీగల్ మేట్ బిజినెస్ ఆబ్జెక్టివ్. మనం ఇక్కడ ఏంటి ప్రైవసీ పాలసీస్ ఉంటాయి కదా, ఆ పాలసీ యొక్క ప్రైవసీ బేసిక్ ఏంటన్నది మనం తెలుసుకుంటున్నాం. ఇందులో డేటా కలెక్షన్ ఉంటుంది. ఆ డేటా కలెక్షన్ అనేది ఇండివిజువల్గా లీగల్ బిజినెస్కి సంబంధించినవి లీగల్ మేట్గా కలెక్ట్ చేయాలన్నమాట డేటాని. డేటా షుడ్ బి ఎడ్యుకేట్ రిలివెంట్ అండ్ నాట్ ఎక్స్టెన్సివ్ రిలేషన్ టు ద బిజినెస్ ఆబ్జెక్టివ్. Data should be adequate, relevant and not excessive relation to the business objective.
ఇక్కడ డేటా అనేది ఒక అడ్వకేట్ లాగా మనకి రిలివెంట్గా ఒక ఇక్కడ డేటాను కలెక్ట్ చేస్తున్నాం కదా, ఈ డేటా అనేది ఎలాగంటే ఒక అడ్వకేట్ ఎలా ఉంటాడో అలాగే అడ్వకేట్ రిలివెంట్గా మనకి రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ డేటా. ఇండివిజువల్స్ మస్ట్ గివ్ దేర్ కన్సెంట్ బిఫోర్ డేటా బిఫోర్ డేటా కలెక్టింగ్ దెన్ కెన్ బి గ్యాదర్డ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ పడ్డామా కొంచెం. ఇండివిజువల్ మస్ట్ గివ్ దేర్ కన్సెంట్ బిఫోర్ డేటా కన్వర్టైనింగ్ టు దెన్ కెన్ బి గ్యాదర్డ్. మనం డేటాని గ్యాదర్ చేస్తున్నాం కదా, ఆ డేటాని గ్యాదర్ చేసే ముందు అది మనం ఇండివిజువల్ మస్ట్ గివ్ దేర్ కన్సెంట్ బిఫోర్ డేటా. మనం డేటాను కలెక్ట్ చేసే ముందు అది ఆ డేటా ఏ గ్రూప్ ఆఫ్ సంబంధించింది అన్నది దాన్ని కన్వర్ట్ చేసి మొత్తం ఒకేసారి డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటాని గ్రూప్ ఆఫ్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఇదంతా ఎందులో డేటా కలెక్షన్ అనేది ఎలాగొస్తుంది మనకి ఒక అడ్వకేట్ ఎలాగైతే మనకి సజెషన్ ఇస్తాడో ఈ డేటా కలెక్టింగ్ కూడా సేమ్ అడ్వకేట్ రిలివెంట్గా కూడా మనకి బిజినెస్కి రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి బిజినెస్ రిలేషన్షిప్ అంటే బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ని ఎలా మనం ఏ స్టెప్ వేస్తే గ్రో అవుతుంది, ఏ స్టెప్ వేస్తే డౌన్ అవుతుంది అన్నది ఒక డెసిషన్ ఎలా తీసుకోగలమంటే డేటా మనం డేటాని కలెక్ట్ చేసే ప్రాసెస్లో వన్ ఆఫ్ ద అడ్వకేట్ లాగా ఈ డేటా అనేది ఎలాగంటే ఒక అడ్వకేట్ లాగా మనకి యూజ్ఫుల్ అవుతుంది. అందుకే దీన్ని డేటా కలెక్షన్ అంటారు. ఈ డేటా కలెక్షన్ బేస్ చేసుకుని మనం ఒక పాలసీని క్రియేట్ చేద్దాం అనమాట. డేటా అకరెన్స్ ఏంటో చూద్దాం. సెన్సిటివ్ డేటా gathered on individuals should be verified before it is entered into the database. డేటాని గ్యాదర్ చేయడంలో చాలా సెన్సిటివ్. ఎలా అంటే మనం డేటాను కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కలెక్ట్ చేసే ముందు మనం వెరిఫై చేయాలి. ఎంటర్డ్ డేటాబేస్ మనం ఆ అప్లికేషన్కి సంబంధించిందిగా ట్రూత్ఫుల్గా మనం డేటాని కలెక్ట్ చేసి వెరిఫై చేయాలి. డేటా షుడ్ బి అక్యురేట్ అండ్ వేర్ అండ్ వెన్ నెసరీ కెప్ట్ కరెంట్. డేటా అనేది మనకి కంపల్సరీ నీడ్. డేటాని బేస్ చేసుకుని మనం ఏదైనా సేల్స్ అయినా చేయొచ్చు, ఆర్డర్ అయినా చేయగలం అనమాట. డేటా షుడ్ బి అక్యురేట్ అండ్ వేర్ అండ్ వెన్ నెసరీ కెప్ట్ కరెంట్. మనం ఇప్పుడు కరెంట్ ఇప్పుడు నవ్వే డేస్లో చూడండి, మనం ఆన్లైన్ ద్వారా చాలా షాపింగ్ చేస్తున్నాం. ఈ చాలా షాపింగ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే మనం డేటాను బేస్ చేసుకునే మనం వాడిచ్చే అప్లికేషన్ ద్వారానే కదా మన నేము, అడ్రస్సు, ఐటమ్ యొక్క నెంబరు, ఇవన్నీ ట్రాన్సాక్షన్ అనేది మనీ ట్రాన్సాక్షన్ పిన్ నెంబరు ఇవన్నీ ఎలా చేస్తున్నాం ఒక డేటా ద్వారానే కదా. ఈ డేటా అన్నది మనం కలెక్ట్ చేయడం అన్నది చాలా మస్ట్ అండ్ షుడ్. ఎక్కడ ఈ కామర్స్ ద్వారా బిజినెస్ రన్ చేసే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ డేటాని కలెక్ట్ చేయడం అనేది చాలా నెసెసిటీ. డేటాని కలెక్ట్ చేయడం అన్నది నెసెసిటీ అనమాట. ది ఫైల్ షుడ్ బి మేడ్ అవైలబుల్ 15th ఇండివిజువల్ కెన్ ఎన్ష్యూర్ దట్ ద డేటా ఆర్ కరెక్ట్. ఇక్కడ మనం ఈ డేటాను కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటాని అంతా ఒక ఫైల్ లాగా మనం క్రియేట్ చేసే విధంగా అవైలబిలిటీ ఉండాలి. ఇది ఎలా అంటే 15th ఇండివిజువల్ కెన్ ఎన్ష్యూర్ దట్ ద డేటా ఆర్ కరెక్ట్. ఇది ఒక ఫైల్ కింద మనం ఫైల్ లాగా ఫామ్ అయ్యే విధంగా మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అవైలబిలిటీ అనేది ఉండాలి. ఇందులో 15th ఇండివిజువల్ కెన్ ఎన్ష్యూర్. ఇందులో ఇండివిజువల్గా ఉండేవి డేటా అంతా 15th ఉంటాయి. ఇండివిజువల్గా ఫుల్ఫిల్ అయ్యేంత డేటా ఎంత షెడ్యూల్ ఉంటుందంటే నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేము, అడ్రస్సు, ఇవన్నీ కలుపుకుని ఇవన్నీ ఏమంటే 15th ఇండివిజువల్ కెన్ ఎన్ష్యూర్. ఇందులో మనం 15th వరకు డేటాని కలెక్ట్ చేయగలం అనమాట. ఓకేనా. కరెంట్ ఇఫ్ దేర్ ఈజ్ డిసగ్రిమెంట్ అబౌట్ ద అక్యురెన్స్ ఆఫ్ ది డేటా ది ఇండివిజువల్స్ వెర్షన్స్ షుడ్ బి నోటెడ్ అండ్ ఇంక్లూడెడ్ విత్ ఎనీ డిస్క్రిప్స్ ఆఫ్ ది ఫైల్. ఇక్కడ డిసగ్రిమెంట్ ఒకవేళ మనం ఆ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత నీకు నచ్చలా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కామర్స్ ద్వారా ఒక ఎలక్ట్రానిక్ ద్వారా ఒక ఐటమ్ని
విజిబుల్ చేశారు. అది చూసావు, డేటా మీద ఎంటర్ చేసావు, వాడిచ్చే అప్లికేషన్ డేటా మీద నీ యొక్క డేటాని ఎంటర్ చేసావు. ఎంటర్ చేసిన తర్వాత నీకు ఆ ఐటము నచ్చినప్పుడు నువ్వు అది క్యాన్సిల్ చేయాలని డిజగ్రిమెంట్ అబౌట్ ద అకరెన్స్ ఆఫ్ ది డేటా. అప్పుడు నువ్వు ఆ డేటాని నువ్వు ఆ ఐటమ్ నచ్చలేదంటే నువ్వు ఎలా డిజగ్రిమెంట్ అవుతున్నావు? డేటా ద్వారానే మనం డిజగ్రిమెంట్ అవ్వగలం అనమాట. ది ఇండివిజువల్ వెర్షన్ షుడ్ బి నోటెడ్ అండ్ ఇన్క్లూడెడ్ విత్ ఎనీ డిస్క్రైబ్స్ ఆఫ్ ది ఫైల్. ఈ ఫైల్ ఇలా ఒక డేటా ద్వారా ఫైల్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక ఫైల్లో ఫామ్ అవుతుంది. అంటే ఫైల్ అంటే మీ యొక్క నేము, అడ్రస్సు, డోర్ నెంబరు, మీ ఫోన్ నెంబర్, ఇదంతా ఐటమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక ఫైల్లో ఫామ్ అవుతుంది. ఈ ఫైల్నే మనం డేటా కలెక్టింగ్ అంటున్నాం. ఈ డేటా కలెక్టింగ్ చేసిన తర్వాత మనం ఇటువంటి వెర్షన్ ఉండడం వల్ల మనం డిజగ్రిమెంట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. డేటాను కలెక్ట్ చేయడం వల్ల మనం ఇన్ కేస్ క్యాన్సిలేషన్ అవ్వాలన్నా డేటా ద్వారానే, ఈ డేటా అనే వెర్షన్ ఉండడం వల్ల మనం ఆ క్యాన్సిలేషన్ అన్నది చేయడం అన్నది డేటా వల్లే పాసిబుల్ అవుతుంది. ఓకేనా? డేటా కాన్ఫిడెన్షియలిటీ. కంప్యూటర్ సెక్యూరిటీ ప్రొసీజర్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ టు ప్రొవైడ్ రీజనబుల్ అష్యూరెన్స్ అగైనెస్ట్ అన్ఆథరైజ్డ్ డిస్క్లోజ్డ్ ఆఫ్ డేటా. కంప్యూటర్ సెక్యూరిటీ ప్రొసీజర్స్ ఇదేంటి? డేటా కాన్ఫిడెంట్లీ ఎలాగ ఉంది అన్నది తెలుసుకుందాం. డేటా కాన్ఫిడెంట్లీ అంటే ఏంటి? కంప్యూటర్ సెక్యూరిటీ ప్రొసెస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఇక్కడ కంప్యూటర్ ద్వారా ఒక సెక్యూరిటీని, ఒక ప్రాసెస్ని, ఒక ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రొవైడ్ చేయడానికి ఒక రీజనబుల్గా ఎజ్యూరెన్స్ అంటే ఎజ్యూర్ అవ్వాలి. ఆ ప్రోడక్ట్కి ఎజ్యూరెన్స్ అయ్యే విధంగా, అండ్ ఆ ప్రోడక్ట్కి ఎగైనెస్ట్గా ఏమీ రాకుండా ఉండే విధంగా, అలా ఆ టైప్ ఆఫ్ ఆథరైజేషన్ చేయడానికి మనం డేటాని కంపల్సరీ కలెక్ట్ చేయడం వల్ల కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. డేటాని కలెక్ట్ చేయడం వల్ల ఒక ప్రోడక్ట్ యొక్క సెక్యూరిటీ, దాని యొక్క ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇవి రీజనబుల్లా అన్రీజనబుల్లా అని ఒక ఎజ్యూమ్ని క్రియేట్ చేయడానికి, ఎగైనెస్ట్ ఎజ్యూమ్స్ ఉన్నాయా, పాజిటివ్ ఎగైనెస్ట్ ఉన్నాయా, ఈ ఆథరైజేషన్లో అనేది మనం డేటా ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అంటే డేటా అంతా కాన్ఫిడెంటబిలిటీగా ఉంటుంది అనమాట. థర్డ్ పార్టీస్ షుడ్ నాట్ బీ గివెన్ యాక్సెస్ టు డేటా వితౌట్ ది ఇండివిజువల్స్ నాలెడ్జ్ ఆర్ పర్మిషన్స్ ఎక్సెప్ట్ యాజ్ రిక్వైర్డ్ బై లా. థర్డ్ పార్టీ వాళ్ళు ఇక్కడ మనకి యాక్సెస్ చేయకపోయినా, డేటా లేకుండా అనేది రన్ అవుతుంది. డేటా ఉంటేనే థర్డ్ పార్టీ వాళ్ళు యాక్సెస్ చేయకపోవడం అన్నది ఒక నాలెడ్జ్ మీద. ఈ నాలెడ్జ్ అని కామర్స్ బిజినెస్ రన్ చేయడం అంటే మెయిన్ డేటా మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే బిజినెస్ రన్ చేయగలరు. అలాగే కామర్స్ ద్వారా వాళ్ళు సేల్స్ చేయగలరు, అలాగే పర్చేజ్ చేయగలరు. డేటా మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? Data should not be disclosed for reason incompatible with the business object for which they won detected. ఇక డేటా అనేది మనం డేటా బేస్ చేసుకునే మనం కామర్స్ బిజినెస్ని రన్ చేయడానికి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఇన్వెన్షన్ మీద మార్కెట్లో ప్రొవైడ్ చేయాలన్నా, దాన్ని సేల్స్ చేయాలన్నా డేటా బేస్ చేసుకుని మనం చేయగలం. అలాగే డేటా మీదే క్లోజ్ చేయగలం అనమాట. ఈ డేటా అనేది లేకపోతే మనం ఇన్కంప్లీటబుల్ అవుతుంది. ఈ బిజినెస్ సంబంధించిన ఈ బిజినెస్లో ఉన్న ఆబ్జెక్ట్ అంతా ఇన్కంప్లీటబుల్ అవుతుంది. డేటా అనేది మనం యూజ్ చేసుకోకపోతే ఇన్కంప్లీటబుల్ ఈ బిజినెస్ అనేది మనం రన్ చేయలేమన్నమాట. మనకి కామర్స్ ద్వారా బిజినెస్ రన్ అవ్వాలంటే ఏంటి? మనకి ఎక్కువ డేటా అనేది అకరెన్సీ నెసరీ. ఈ డేటా అనేది ఎక్కడ ఇస్తున్నాం? మనం పాలసీలో ఇస్తున్నాం. ఎక్కడ? ప్రైవసీ పాలసీ అనేది ఎక్కడ వస్తుంది? డేటాను కలెక్ట్ చేయడం. అంటే ఒక బిజినెస్ రన్ చేస్తున్నామమ్మా కామర్స్ ద్వారా, రన్ చేసేటప్పుడు దానికి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ అనేది ప్రైవసీ. ఆ ప్రైవసీ అనేది ఎలాగా? డేటా కలెక్షన్ చేయడం, అలాగే డేటా ఎంతవరకు అవసరం, ఇక్కడ డేటా యొక్క వర్కింగ్ ఎంతవరకు ఉంటుంది, ఆ డేటా వల్ల ఏంటి యూజ్, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది అన్నది ఇదంతా మనకి ఇందులో వస్తుంది.
ప్రైవసీ పాలసీ బేసిక్స్లో వస్తుంది అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.